ఎవరి నుంచి? మీరు అడిగే ప్రశ్న చాలా స్పష్టంగా అడగాలి. మీకు ఒత్తిడి వచ్చిందా అని కాదు, నాకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది అని మీరు భావిస్తున్నారు? ఆయన ముందు జవాబు చెప్పండి. అంటే జనరల్గా మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉన్నారు కదా, సో మీరు గతంలో 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఏ ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు, బయటికి రాగానే ఏ ఎపిసోడ్ గురించి చర్చ వచ్చింది. మీరే రాజకేశ్వరరెడ్డి కర్త కర్మ క్రియ అన్నారు కాబట్టి, సో ఈ రాజకేశ్వరరెడ్డి వెనక కొంతమంది పెద్దలు ఉంటారు కాబట్టి ఏమన్నా ఒత్తిడి వచ్చిందా అని యాంగిల్ అంటే ఆ పార్టీ నుంచి ఏమైనా? 5 సంవత్సరాల పాటు మీరున్నారు, అతనితో కలిసి ఉన్నారు, అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగలా, నేను జవాబు చెప్పలా. రాజకేశ్వరరెడ్డి కర్త కర్మక్రియ అని చెప్పారు. ఆయన ఒక్కడి వల్ల సాధ్యం అవుతుందా? ఆయన వెనకుని నడిపించే వాళ్ళు ఎవరు? మిమ్మల్ని నీకు తెలుసు, రాజ్ కసిరెడ్డి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టు మీకు కానీ తెలిస్తే నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను. మిమ్మల్ని సిట్టు విచారణ సందర్భంగా అలాంటి ప్రశ్న ఏమైనా అడిగారు? మీరు ఏమైనా సమాధానం అడిగారు. రాజ్ కసిరెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఆ అథారిటీ అతనికి ఎవరిచ్చారు అన్నటువంటి విషయం సిట్ నన్ను అడగడం జరిగింది. నాకు తెలియదు అన్నటువంటి విషయం చెప్పాను. నన్ను మోసం చేయలే, పార్టీని మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు. నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు. కుంభకోణంలో మద్యం మాఫియాలో ఎన్ని వేల కోట్లు అవినీతి? ఆ కుంభకోణం గురించి మీరు ఏదన్నా నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను. మీరు చెప్తున్నారు కదా కుంభకోణం. ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి. మీరు ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి. పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు. మీకు ఎలా తెలిసింది? ప్రజలందరికీ తెలుసు. మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు. అప్పట్లో ప్రభుత్వ పెద్దల సహకారం, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇంత పెద్ద నెట్వర్క్ నడిపించడం సాధ్యమవుతుంది? మీరు అడిగిన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నారు. మీరు అది నాకు తెలియదని నేను చెప్పాను. మీకేదన్నా తెలిస్తే ఎవరు అథారిటీ ఇచ్చారని మీకేదన్నా తెలిస్తే నాకు కూడా చెప్పండి, సంతోషిస్తాను. కీలకంగా రాజకేశ్వరరెడ్డిని పరిచయం చేశాను, అదానికి డబ్బులు 100 కోట్లు అప్పించానని చెప్పారు కదా. పదే పదే మిత్రులందరూ కూడా, పాత్రికేయ మిత్రులు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ, శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ 2, సాయిరెడ్డి నెంబర్ 2 అని నేను చెప్తున్నారు పార్టీలో. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనే స్థానమే ఉండదు. అప్పట్లో మా అధ్యక్షుడు, మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు, 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు, 101 నుంచే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అని కానీ భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసాను. జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరు నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించాను. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో, ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి, ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి
స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. చాలా అవమానాలు పాలయ్యా. ఈ కోటరి మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వీడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజుకు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్ళే కొన్ని రాయిస్తూ ఉన్నారు, మీరు కొన్ని రాస్తూ ఉన్నారు. దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు. నేను అధికారం వచ్చిన 6 నెలల్లో నా యొక్క 2వ స్థానం 2000 స్థానానికి పడిపోయింది. కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ 2 స్థానంలో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మర్చిపోండి, తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా విన్నవిస్తున్నాను. బీజేపీలో జాయిన్ అవబోతున్నారు. వచ్చే రాజ్యసభ సీట్లు కూడా మీరే మళ్ళీ పోటీ చేస్తారు. ఇంకోటి కూడా, ఏ సాక్షి అయితే నేను ఛానల్ పెట్టానో మొదటి నుంచి కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి లాంచ్ వరకు నేను చూశాను. అదే సాక్షిలో ఎవరో ఒక అతను చెప్తా ఉన్నాడు, ఆ ముసలివాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, వీడికి ఈ రాజకీయాలన్నీ ఎందుకు అని ఏదో వ్యాఖ్యలు చేశారు. కేఎస్ఆర్ లైవ్ షో అనుకుంటా. నేను రాజీనామా చేసిన రోజున, సిఐడి వాళ్ళు నన్ను పిలిచిన రోజున, ఈ 2 సందర్భాల్లో మాత్రమే నేను బయట మాట్లాడింది. మిగతా ఎవరో ఏదో మాట్లాడుకుంటూ కొంతమంది నన్ను తిరిగి ఎంపీ కింద రాజ్యసభకు నన్ను పంపిస్తున్నారు. మీలోనే చాలామంది, చాలా టీవీలన్నీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తున్నారు, నన్ను బీజేపీ ఇన్ఛార్జ్ వేరే రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు. మీరే ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగలే, తిరిగి రావాలని నేను అనుకోలే. నేను వ్యవసాయం అని అంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది అని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇప్పుడు మీరు వ్యాపార రంగంలో నేను ఏదైనా చేయొచ్చు, రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ ఏం అక్కర్లేదే. నేను వ్యవసాయం నేను వదిలేసుకుంటా, నా ఇష్టం. వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా, నా ఇష్టం. దానికి మీ పర్మిషన్ అవసరం లేదే, దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే, దానికి సాక్షి ఛానల్లో వ్యాఖ్యానాలు అవసరం లేదే. నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదన్నా ఉంటే నేనే చెప్తా ఉన్నాను. నేను ఎంపీ పదవి తిరిగి ఆశించలేదు అని నేనే చెప్తున్నాను. అలాంటప్పుడు మీరు ఎలా రాస్తారు ఇవన్నీ? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా